ఇలాంటి వారే రక్షింపబడాలి. ఆయన ఆలోచన ఏంటి? ఎందుకు ఇంకా ప్రభు ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకు ఇంకా రాలేదు, ఇదిగో త్వరగా వస్తానని ఇప్పుడు 2000 సంవత్సరాలు అయింది, ఇంకా ప్రభు రాలేదంటే ఎవ్వరూ నశించడం ఆయనకు ఇష్టం లేదు. అంతటా అందరూ మారు మనసు పొందాలంటండి. అంతటా అందరూ మారు మనసు పొందాలనే అందరి ఏం చేస్తుంటే దేవుడు దీర్ఘశాంతము కలిగి ఎదురు చూస్తున్నాడు. జక్కయ్య ఏమనుకున్నాడు? ప్రభువుని చూస్తే చాలనుకున్నాడు. కానీ ప్రభు ఏమనుకున్నాడు? జక్కయ్య మారాలి అనుకున్నాడు. అందుకే నీ ఆలోచనలకు ఆయన ఆలోచనలకు ఏముంటుందంట? ఎంతో వ్యత్యాసం. ఎంత వ్యత్యాసం అంటే ఆకాశముకు భూమికి ఎంత వ్యత్యాసం ఉందో మన తలంపులకు ఆయన తలంపులకు కూడా అంత వ్యత్యాసం ఉందని యెషయా గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు కదా. మనం చిన్నగా ఆలోచిస్తాం, కానీ ఆయన నీ ఎడల గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు. నాకు ఇంతే చాలు అనుకుంటాం, కానీ నీకు ఎంతో ఇవ్వాలని దేవుడు అనుకుంటాడు.